గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ యువర్ సుబ్బారావు సార్. సో మనం టీఎస్ మూమెంట్ తెలంగాణ ఉద్యమ చరిత్ర, సో గ్రూప్ 1 మెయిన్స్లో మరొక ఇంపార్టెంట్ పేపర్, మరొక బాగా స్కోర్ అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి పేపర్. సో దాంట్లో ఉన్నటువంటి మనకి ప్రధానంగా ఒక 5-6 క్వశ్చన్లకు సంబంధించినటువంటి ఆన్సర్ ఎలా ఉండాలి. సో ఈ మనకి తెలంగాణ భౌగోళిక అంశాల గురించి క్లుప్తంగా రాయండి అని చెప్పి మనకు ఒక క్వశ్చన్ అడుగుతారు. తెలంగాణ భౌగోళిక అంశాల గురించి క్లుప్తంగా రాయండి. జియోగ్రఫికల్ ఫీచర్స్ ఆఫ్ తెలంగాణ. చూడండి, తెలంగాణ జియోగ్రఫికల్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఇలా మీరు ఇంట్రడక్షన్లో రాయాలి. తెలంగాణకు ఉన్నటువంటి సరిహద్దులు ఏంటి, తెలంగాణ అంటే ఏంటి, తెలంగాణ మీనింగ్ కూడా రాయాలి ఇక్కడ. సో ఇలా ఇంట్రడక్షన్లో ఇలా రాయటం వల్ల మీరు ఈ క్వశ్చన్ మనకి చాప్టర్ 1లో ఉందన్నమాట. ఇది చాప్టర్ 1 నుంచి ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనమాట. మా దగ్గర ఆన్లైన్ ఎట్లా కరెక్షన్ చేస్తాం అనేది మీకు డౌట్ ఉంటుంది ఎక్కువ మందికి. అది ఇట్లా అనమాట. చాప్టర్ 1లో ఇది ఒకటో క్వశ్చన్ ఆయన రాయలేదు. తెలంగాణ చారిత్రక నేపథ్యం, చారిత్రక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనేది, హైదరాబాద్ స్టేట్ అండ్ తెలంగాణ అనేది ఆయన రాయలేదు. కాబట్టి రెండో క్వశ్చన్ రాయటం జరిగింది. సో తెలంగాణలో ఉన్నటువంటి భౌగోళిక అంశాలు ఏంటి, భౌగోళిక పరిస్థితులను గురించి, మనకి భౌగోళిక స్వరూపాల గురించి క్లుప్తంగా రాయండి అంటారు. డైరెక్ట్ క్వశ్చనే వస్తుంది అనమాట. ఇలా మీరు ఇంట్రడక్షన్ రాయాలి. తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి జియోగ్రఫికల్ ఫీచర్స్ ఏంటి ఉన్నటువంటి తెలంగాణ పీఠభూమి, దక్కన్ పీఠభూమి అని. తర్వాత తెలంగాణలో ప్రధానంగా అధిక శాతం మనకి ఏ నేలలు ఉన్నాయి, ఇక్కడ నల్లరేగడి నేలలు మరియు బురద నేలలు ఉన్నాయి. సో ఇలా మ్యాప్ కూడా మనకి గీసి చక్కగా మనకి సరిహద్దులు ఉన్నటువంటి వాటిని, నదులు, మనకి ఉన్నటువంటి నదుల గురించి, అదేవిధంగా సరిహద్దులు ఉన్నటువంటి వాటి గురించి కూడా మనకి ఇట్లా మ్యాప్ వేయటం జరిగింది. సో ఇలా మీరు మ్యాప్లు కూడా వేసుకోవచ్చు. గుడ్ మ్యాపింగ్ అనమాట. ఓకే, రైట్. సో ఇంకా మనం చూస్తే ఇట్లా తెలంగాణలో నదులే ఉన్నాయి ప్రధానంగా. మనకు ఆర్డర్ల నదులు, గనులు, నదులు, అడవులు, ఇవి మనకు ప్రధానంగా మన జియోగ్రఫికల్ ఫీచర్స్ అంటే వీటిని గురించి మనం ప్రధానంగా రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఆన్సర్ అనమాట, మొత్తం ఆన్సర్. సో ఇది బాగా రాశాడు కాబట్టి ఇంకా మనం 5/10 మార్క్స్ ఇవ్వగలుగుతున్నాం. సో 5 to 6 వస్తే బాగా వచ్చినట్టు ఈ పేపర్లో. కొన్ని క్వశ్చన్స్ 7 కూడా రావచ్చు. హైదరాబాద్ రాష్ట్రం యొక్క మనకి సాంస్కృతిక సాంఘిక అంశాలు, ఈయన క్వశ్చన్ పూర్తిగా రాయకుండా జస్ట్ ఇట్లా ఊరిక అవుట్లైన్ రాసాడు ఆయన నెంబర్ వేసి. సో దీనికి క్వశ్చన్ లెంతీగా ఉంటుంది అనమాట. మేము ఇచ్చింది 1.5 లైన్ ఉంటుంది. సో ఇక హైదరాబాద్ రాష్ట్రంలో సాంస్కృతిక సాంఘిక అంశాల గురించి రాయమన్నాం. ఇంట్రడక్షన్లో ఇలా రాయాలి. సో ప్రధానంగా మనకి ఇక్కడ సాంస్కృతిక అంశాలు అంటే ఏమొస్తాయి, పండగలు, నృత్యాలు, ఓకే, ఇలాంటివి వస్తాయి మనకి. సో తర్వాత వంటలు, మనం వాడే దుస్తులు, ఆహారపు అలవాట్లు, ఓకే, అనేవి ప్రధానంగా ఉండాలి. సాంస్కృతిక అంశాల్లో మనకి ఏముంటాయి ఇక్కడ అంటే వెట్టి చాకిరి, తర్వాత జోగిని వ్యవస్థ, తర్వాత అడబాఫా, సో ఇలాంటివన్నీ కూడా. సో పరదా పద్ధతి, ఇవన్నీ ముస్లింలు ఇక్కడ ఉండటం వల్ల అది కాస్త హిందువుల మీద కూడా పట్టడం జరిగింది. సో ఇది కూడా మంచి క్వశ్చనే కాబట్టి దీనికి కూడా మనం ఆయనకి దగ్గరగా మంచి మార్కులు వేసాం. 5 to 6 మధ్యలో ఉండాలంటున్నాం. సో ఈ క్వశ్చన్ చూడండి, భారత యూనియన్లో హైదరాబాద్ విలీనమైనటువంటి విధానం మీద ఒక ఎస్సే రాయమన్నాం. అంటే ఒక క్వశ్చన్ ఇది. దీనికి 6/10 క్వశ్చన్స్ వచ్చాయి, 6/10 మార్క్స్ వచ్చాయి. సో విలీనం గల కారణాలు ఏంటి, సో మీ రైటింగ్ కానీ మీ రాసే పద్ధతి కానీ ఈ విధంగా ఉండాలన్నమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 48 to 52 ముల్కీ నిబంధనల మీద మనకు ఉన్నటువంటి ముల్కీ నిబంధనల గురించి విమర్శనాత్మకంగా రాయండి అన్నాం. సో ఇది కూడా బాగా రాసాడు ఆయన. ముల్కీ అంటే ఏంటి, సో దీనికి మనకి దగ్గరగా 6.5 మార్క్స్ వచ్చాయి. సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, తెలంగాణ ప్రాంతంలో మొదలైనటువంటి ఈ సంస్కృతి, ఈ తెలంగాణ సంస్కృతి గురించి రాయమన్నాం. ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి అంటే పండగలు, వీటి గురించి. సో మంచిగా మ్యాప్ వేసి రాయటం జరిగింది. సో దీనికి కూడా మ్యాక్సిమం మంచి మార్క్సే వచ్చాయి. సో పండగలు, అదేవిధంగా ఇతర విషయాల గురించి. ఓకే, రైట్. ఇక్కడ దాకా మనం చాప్టర్ 2కు సంబంధించినటువంటి అంశాలను మనం చూసాం. కాబట్టి ఇలా మాకు ఆన్లైన్లో కూడా మేము ఇలా కరెక్షన్ చేసి పంపిస్తూ ఉంటాం అనమాట, తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా. సో మీరు రాసే విధానం ఈ విధంగా ఉండాలని చెప్పడం కోసం నేను మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎలా కరెక్షన్ చేస్తున్నాం అనే దాని గురించి మీకు తెలియడం కోసం నేను ఈ మోడల్ ఆన్సర్స్ కింద వీటిని పెట్టడం జరిగిందనమాట.
సో దీన్ని మీరు తీసుకొని ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వగలిగినట్లయితే మనం మంచి మార్క్స్ వస్తాయి. ఈ పేపర్లో కూడా చెప్పే కదా, ఎకానమీ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ తర్వాత మనకి ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి పేపర్ కూడా ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర. దీంట్లో డైరెక్ట్ క్వశ్చన్సే ఉంటాయి, మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే ఇది సబ్జెక్ట్ కాదు కదా, ఇది ఇక్కడ ఇంటర్ డిగ్రీ స్టాండర్డ్లో లేదు కాబట్టి మనకు వస్తుంది. మొత్తం మీద ఈయన మంచిగా రాశాడు. యాన్ అండ్ యావరేజ్ దీనికి ప్రతిదానికి 6 క్వశ్చన్స్ 6 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 10కి. మనకు కూడా 5 to 6 మార్క్స్ వస్తాయి ఈ పేపర్లో అంతే, యాన్ అండ్ యావరేజ్గా. అంటే 90 మార్క్స్ తెచ్చుకోవడానికి పెద్ద కష్టమేం కాదనమాట. 90 కొన్ని క్వశ్చన్స్కి 7 కూడా వస్తాయి కాబట్టి ఈ పేపర్లో. అందుకే నేను మీకు ఇంతకుముందే చెప్పాను 5 to 7 అంటే 100 మార్క్స్ వరకు వెళ్ళొచ్చు ఈ పేపర్లో. కాబట్టి మీరు ఈ విధంగా కానీ మీ ఆన్సర్ ఉండేటట్టుగా రైటింగ్ కానీ మిగతా అన్ని విషయాలు కూడా ఇలా చూసుకోండి, నేను రోజు చెప్పేదే. సో కాబట్టి మీకు ఇవన్నీ తెలియాలి, మిస్టేక్స్ అన్నీ తెలియాలంటే చూడండి, నేను కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి ఈయనవి, అవి కూడా నేను హైలైట్ చేశాను, ఆ తర్వాత కరెక్షన్ చేసాము ఇది. సో ఇట్లా అనమాట. ఇవన్నీ మీకు తెలియాలంటే మీరు రాయాలి, ఫస్ట్ రాస్తే కానీ టెస్ట్ సిరీస్ రాస్తే కానీ మీకు ఇవన్నీ తెలియదు. ఓకే, సో కాబట్టి టెస్ట్ సిరీస్ రాయండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఆన్లైన్లోనూ ఉంటాయి, ఆఫ్లైన్లోనూ ఉంటాయి, మీ ఇష్టం వచ్చిన విధంగా రాయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.